హలో ఫ్రెండ్స్. మనం మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అంపశయ మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వద్ద ధర్మరాజు తన యొక్క ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నారన్నమాట. పూర్వము మాద్రి దేశాధిపతి శల్యుడు కూడా వ్యాసుని పరమశ్రేష్టమైన ధర్మం ఏది, దేనిని తెలుసుకుంటే అది అన్ని జ్ఞానముల కంటే ఎక్కువ అని అడిగాడు. దానికి వేదవ్యాస మహర్షి ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. యజ్ఞమూర్తి, యజ్ఞకర్తామూర్తి, యజ్ఞ కలనామూర్తి, యజ్ఞ ఫలమూర్తి అయిన విష్ణుమూర్తిని తెలుసుకోవడమే జ్ఞానముల కంటే ఉత్తమమైన జ్ఞానము. ఆ విష్ణుమూర్తే ఈ శ్రీకృష్ణుడు. ఓ శల్య మహారాజా, ఒకప్పుడు కొంతమంది బ్రాహ్మణులు శ్రీకృష్ణుడు చూచి కృష్ణుడు వింటూ ఉండగా ఇలా అన్నారు: ఈ బాలుడు యాదవుడైన వసుదేవునికి, కంసుడు చెల్లెలైన దేవకీదేవికి కలిగిన కుమారుడు. ఇతన్ని యజ్ఞపురుషుడు అని పూజించడానికి కారణమేమి అని నన్ను అడిగారు. ఆ మాటలు విన్న కృష్ణుడు నన్ను చూచి దీనికి నీవు తగిన సమాధానం ఇమ్ము అని అన్నాడు. నేను కృష్ణునికి నమస్కరించి ఇలా అన్నాను: శ్రీకృష్ణుడే వేదమయుడు, వేదములకు అర్థము, వేదములు తెలిసిన వాడికి ఇష్టుడు, శ్రీకృష్ణుడే సాక్షాత్తు విష్ణువు అని తెలుసుకోవడమే ఉత్తమ బ్రాహ్మణత్వముకు ఫలము అని చెప్పాను. నా మాటలు విన్న బ్రాహ్మణులే శ్రీకృష్ణ తత్వం పూర్తిగా తెలుసుకున్నారు అని చెప్పి వ్యాస మహర్షి మాదరరాజు శల్యునికి మనస్సులో ఉన్న సందేహమును పోగొట్టాడు. ధర్మనందన, నీకు కృష్ణతత్వం గురించి తెలుసు అని నాకు తెలుసు, అయినా నీ యొక్క ప్రజ్ఞను ఒకసారి జ్ఞాపకం చేద్దామని చెప్పాను అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. తర్వాత ధర్మరాజుల వారు భీష్మాచార్యుల్ని లక్ష్మీదేవి ఎవరి వద్ద ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు, ఏ ఏ ప్రదేశాల్లో ఉంటుంది అని అడిగారు. దానికి భీష్మాచార్యుల వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ధర్మనందన, ఒకసారి రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఇలాంటి ప్రశ్న వేసింది. అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణికి చెప్పిన సమాధానమే నేను నీకు చెప్తాను. నిత్యము సత్యము పలికేవారు, శుచిగా శుభ్రంగా ఉండేవారు, గురువుల ఎడల భక్తి శ్రద్ధలు కలవారు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు, ప్రతి కార్యమును దక్షతో దీక్షతో చేసేవారు, మనస్సులో ఎటువంటి మలినము లేనివారు, ఎల్లప్పుడూ మంచి పనులు చేసేవారు, విజ్ఞానవంతులు, తపస్సు చేసుకునేవాళ్ళు, తనకు ఉన్నంతలో ఇతరులకు దానం చేసేవాళ్ళు, బ్రహ్మచర్యము పాటించేవాళ్ళు, ఇంద్రియములు నిగ్రహించిన వారు, వీరంతా నాకు ప్రేమపాత్రులు. నేను ఎల్లప్పుడూ వారి దగ్గరే ఉంటాను. ఇంకా క్రూరాత్ములు, నాస్తికులు, చేసిన మేలు మరిచిపోయే కృతజ్ఞులు, చెడ్డ బుద్ధి గలవారు వీరి దగ్గర అస్సలు ఉండను. ఇంకా స్త్రీల విషయానికి వస్తే ఎవరి ఎంగిలి తిననివారు, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునేవారు, ఇంటిలో పాత్రలను శుభ్రంగా ఉంచుకునేవారు, వీరి యందు నేను నివసిస్తాను. ఇంకా ఎల్లప్పుడూ భర్తకు ఎదురు చెప్పేవారు, ఎల్లప్పుడూ ఒకరిని నిందించేవారు, భర్తకు తెలియకుండా పరపురుషుల ఇళ్ళకు వెళ్ళేవారు, ఎల్లప్పుడూ నిద్రపోయేవాళ్ళు, ఇలాంటి స్త్రీల వద్ద నిలువను. ఇంకా నేను తామర పుష్పాలయందు, పూల తోటల్లోనూ, ఫల వృక్షాలయందు నివసిస్తాను అని లక్ష్మీదేవి రుక్మిణికి చెప్పింది అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పారు. తర్వాత పితామహ తమరు అంపశయ్య మీద ఉండి కూడా నేను అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. నేను ఎన్నో ధర్మ సూక్ష్మాలను తమ ముఖతా విన్నాను, కానీ అవి ఏవి జననము, మరణము, వీని వలన వచ్చే దుఃఖములను తొలగిస్తాయా? ఎన్నో జన్మలలో ఎంతోమంది తల్లిదండ్రులకు పుడుతూ మరలా చస్తూ
ఈ సంసార చక్రంలో ఇంకా తిరగలేను. పితామహ, గర్భవాసమునకు నరకమునకు భేదము ఉందా చెప్పండి. ఈ చరాచర జగత్తు అస్థిరము. అందుకనే నేను ఈ జగత్తును విషము మాదిరి చూస్తాను. నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సంసారము వద్దు. మోక్షకారకమైన వైష్ణవ ధర్మాన్ని ఉపదేశించండి. ఎందుకంటే వైష్ణవ ధర్మం ఈ యుగంలో కనిపించడం లేదని వ్యాస భగవానుడు చెప్పాడు. అందుకని నిన్ను అడుగుతున్నాను, నాకు వైష్ణవ ధర్మం గురించి తెలియచేయండి అని అడిగాడు ధర్మరాజు భీష్మాచార్యుల వారిని. అప్పుడు భీష్మాచార్యుల వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ధర్మనందన, ఏమిటి వెర్రి? 18 రోజులు యుద్ధం చేసి శత్రువులందరినీ చంపి రాజ్యమును కైవసం చేసుకొని రాజ్య సుఖములు అనుభవించవలసింది పోయి ఈ మాదిరి విరాగిగా మాట్లాడడం నీకే చెల్లింది. లేని ఎడల యవ్వనంలో ఉన్న క్షత్రియులకు ఈ మాదిరి మాట్లాడడం చెల్లుతుందా? నీవు మిథిలా నగరాధిపతి అయిన జనకుని మాదిరి మాట్లాడుచున్నావు. నిర్వాణము అనున్నది శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. దాన్ని ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. జీవునికి అతీతంగా ఉంటుంది. ప్రకృతులు ఎన్నో ఉన్నాయి కానీ ఆకృతి ఒక్కటే. అదే అన్నిటికీ మొదలు. ఆ ఆకృతి ఎన్నో జీవాత్మలుగా రూపాంతరం చెందిన ఎటువంటి వికారము పొందదు. తన స్వస్వరూపమును మర్చిపోదు. సంసారము అనే మార్గము చాలా సుగమంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మోక్ష మార్గము కామ కోరికలతో కప్పబడి ఉంటుంది. కాబట్టి కామమును క్రోధమును విడిచిపెట్టి సత్వగుణ ప్రధానంగా జీవనం గడపాలి. దాన్నే వైష్ణవ ధర్మము అంటారు. నీవు ఈ ధర్మాన్ని పాటించు. సంసార భయమును విడిచిపెట్టు. మోక్ష మార్గం వైపు పయనించు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. పితామహ, తత్వములు, ఆధ్యాత్ములు, అధిభూతములు, అధిదైవములు అని వాటికి కర్త, భర్త, అర్థ అవుతూ సకల భూతములకు ఆధారభూతమైన ఆ పరమాత్మను గురించి తెలపండి అని అడిగాడు. భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి ఈ విధంగా చెప్తున్నారు. ఓ ధర్మనందన, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వీరుగాక వశిష్ఠుడు, శంకరుడు కూడా బ్రహ్మమానస పుత్రులే. వీరు కాకుండా బ్రహ్మకు మరీచి, భృగుడు, అంగీరసుడు, అత్రి, పులుస్తుడు, పులూహుడు, క్రతువు అనే 6 కుమారులు ఉన్నారు. అందులో సనత్సుజాతుడు బొటన వేలి ప్రమాణంలో ఉంటాడు. అగ్ని మాదిరి మండుతుంటాడు. ఒకచోట ఉండడు. ఎల్లప్పుడూ లోకాలన్నింటిలోనూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు సనత్సుజాతునకు నారదుడు మేరు పర్వతం మీద కనిపించాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో నీవు అడిగినట్టు నారదుడు సనత్సుజాతుని అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం నేను నీకు చెప్తాను. విష్ణుమూర్తికి 10,000 యుగములు రాత్రి, 10,000 యుగములు పగలు, మొత్తం 20,000 యుగములు ఒక రోజు. విష్ణువు తన స్వస్వరూపంలో ఉండడాన్ని అవ్యక్తము అని అంటారు. ఆ విష్ణువు రాత్రి నిద్రపోతాడు, పొద్దుటే లేచి సృష్టి మొదలు పెడతాడు. ఎలాగంటే తాను జలములో ఉంటాడు కాబట్టి తన వీర్యాన్ని జలములో విడిచిపెడతాడు. అది ఒక పెద్ద అండముగా ఉంటుంది. తర్వాత విష్ణు బ్రహ్మను సృష్టించాడు. తదుపరి సృష్టికి ఆయన్ను కర్తగా నియమించాడు. బ్రహ్మను అహంకారం ఆవహించింది. తర్వాత మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, పంచభూతములు ఆవిర్భవించాయి. ఆ పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, జలము, భూమి 5 గుణములుగా వరుసగా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తర్వాత దేవతలు, మునులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, నరులు, జంతువులు మొదలగు జీవజాతులు ఆవిర్భవించాయి. వీటన్నిటినీ అహంకారం ఆవహించింది. అవి అన్నీ అవ్యక్తమైన సంసార సాగరంలో పుడుతూ చస్తూ మరలా పుడుతూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఈ సృష్టి స్థితి లయములకు కారకుడైన విష్ణువు జీవరాశులకు శుభములు, అశుభములు కల్పిస్తూ ఉంటాడు. ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తూ ఉంటాడు. పైన చెప్పిన పంచభూతములు 5, వాటి గుణములు 5, 10 ఇంద్రియాలు,
మహత్తత్వము, అహంకారము, మనస్సు, బుద్ధి, ఇవి 24 తత్వములు. ఇంకా అధ్యాత్మము మొదలగు వాటి గురించి వివరిస్తాను. చెవి ఆధ్యాత్మము అంటే శబ్దము అధిభూతము, దిక్కులు అధిదైవములు. చర్మము ఆధ్యాత్మం అయితే సంస్పర్శ అధిభూతము, గాలి దానికి అధిదైవతము. కళ్ళు ఆధ్యాత్మం అయితే రూపము అధిభూతము, సూర్యుడు అధిదైవతము. నాలుక ఆధ్యాత్మం అయితే రసము అధిభూతము, నీరు అధిదైవతము. ముక్కు ఆధ్యాత్మం అయితే వాసన అధిభూతము, భూమి అధిదైవతము. దీనినంతా బుద్ధి ఇంద్రియ ప్రపంచము అంటారు. పాదములు విసర్జక అవయవము, జననేంద్రియము, చేతులు, నోరు, కర్మేంద్రియాలు అనునవి ఆధ్యాత్మికులు. పైన చెప్పిన వాటికి వరుసగా నడక, పాదములకు నడక, విసర్జన ఒక అవయవానికి విసర్జనము, జననేంద్రియముకు ఆనందము, చేతులకు పని, నోరుకు మాట అధిభూతములు. వాటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అధిదైవతములు. అహంకారము, మనస్సు, బుద్ధి ఆధ్యాత్మికులు. వీటికి అహంకారముకు అభిమానము, మనస్సుకు సంకల్పము, బుద్ధికి నిశ్చయము అధిదైవములు. వాటికి మేధస్సు, చంద్రుడు, బ్రహ్మ అధిదైవములు. ఇది వేద ప్రమాణం. ఇవన్నీ కూడా విష్ణువు నుండి పుట్టి లయమవుతూ ఉంటాయి. ఇంకా అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందులో పురుష చైతన్యం చేరితే ఆ ప్రకృతి చేతనామయమవుతుంది. అప్పుడు ఈ ప్రపంచం అంతా వైభవంతో నడుస్తుంది. ఈ సృష్టికంతా విష్ణువు ఆధారుడు. పరమశివుని అనుమతితో బ్రహ్మ జనన మరణాలు నిర్వహిస్తూ ఉంటాడు అని సనత్సుజాతుడు నారదుడికి చెప్పాడు అని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పారు. ధర్మరాజు భీష్మాచార్యులతో ఇంకా ఇలా అన్నాడు: ధర్మజ, ఈ సృష్టికంతకు మూలము 25వ తత్వమైన పరమాత్మ. వేదాంత పురాణ వైద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అతడే కాలాంతకుడైన అచ్యుతుడు, అనంతుడు, యోగి జనముల హృదయములో నివసించేవాడు. విష్ణువు అద్వయుడు, అసంగుడు, అతడే పరమాత్మ అని పలికాడు భీష్మాచార్యుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఇలా అన్నాడు: పితామహ, మహానుభావులను ఆజ్ఞులను తమ యందు సమాహితం చేసుకుంటారు కదా, అటువంటి వారు ఆ పరమాత్మను ఎట్టివానిగా భావిస్తారు, నాకు తెలియచేయండి అని అడిగాడు. ధర్మనందన, క్షీరసాగర మదన సమయంలో అమృతం పుట్టింది. దానికోసం దేవతలు దానవులు యుద్ధం చేసుకున్నారు. అందులో దేవతలకు ఓటమి కలిగింది. వారు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశంలో నుండి నేను మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను అనే మాటలు వినిపించాయి. ఇంతలో విష్ణుమూర్తి గరుత్మంతుని ఎక్కి చక్రము గద ధరించి అసురుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అసురులను యుద్ధంలో ఓడించాడు. వెంటనే విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇదంతా చూచిన దేవతలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ మహాత్ముడు ఎవరు అని బ్రహ్మదేవుని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నాడు: ఆయన విష్ణుమూర్తి, వైకుంఠంలో ఉంటాడు. ఆ విష్ణువు ఇలా ఉంటాడు అని నాకు కూడా తెలియదు. మీకు తెలపడానికి నాకు శక్తి లేదు. కానీ విష్ణువు ఇలా ఉంటాడు అని చెప్పడానికి ఒక కథ చెప్తాను వినండి అని బ్రహ్మదేవులు వారు దేవతలకు ఒక కథ చెప్పారు. ఆ కథ భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పారు. హిమాలయ పర్వతాల మీద మునులు సిద్ధులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గరుడు అక్కడికి వచ్చాడు. ఆ మునులకు సిద్ధులకు నమస్కరించాడు. వారు అతన్ని సుఖాసీనుని చేశారు. గరుడ, నిన్ను ఒక విషయం అడగాలని ఉంది అన్నారు. ధన్యుడిని, అలాగే అడగండి, నాకు తెలిసినంతవరకు చెప్తాను అని అన్నాడు గరుడు. గరుడ, నీవు విష్ణువుకు ప్రియభక్తుడు. విష్ణుదేవుడు కూడా భక్తులకు ప్రియుడు. నీవు ఎల్లప్పుడూ విష్ణువు దగ్గరే ఉంటావు కదా, దయచేసి మాకు విష్ణు తత్వమును ఎరిగింపవా అని అడిగారు. మహానుభావులారా, ఈ 3 లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రం నాకు తెలుసు. అంత మాత్రాన అన్నీ నాకు తెలుసు అని చెప్పడం కష్టం కదా. మీకు నాకే కాదు, విష్ణు తత్వం గురించి ఎవ్వరికీ తెలియదు.
ఆయన కథలు మాత్రం వింటూ ఉంటాను. ఆ కథలు కావాలంటే చెప్పగలను. నేను దేవేంద్రుని జయంతి అమృత భాండమును తీసుకొని పోతుంటే, గరుడా, నీ పరాక్రమానికి మెచ్చాను, ఏదన్నా వరం కోరుకో అనే మాటలు ఆకాశం నుండి వినిపించాయి. అయ్యా, మీరు ఎవరో తెలీదు, వరాలు ఇస్తానంటున్నారు, దయచేసి మీరు ఎవరో తెలిపి వరాలు ప్రసాదించండి అని అన్నాను. నా మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించింది. తర్వాత ఈ మాటలు వినపడ్డాయి. కాలక్రమేణా నేను ఎవరో నీకే తెలుస్తుంది. నీవు నాకు వాహనముగా ఉండు. నీకు వ్యాధులు, మరణము లేవు. నీవు అసురులను జయిస్తావు అని ఒక కాంతిమూర్తి నా ఎదుట నిలిచి చెప్పాడు. నేను ఆ కాంతి స్వరూపునికి చేతులెత్తి నమస్కరించాను. మహాత్మా, నేను నీకు వాహనమవుతాను. నీవు ఎక్కిన రథమునకు ధ్వజముగా ఉండవలనని నా కోరిక. నాకు ఆ వరమును ప్రసాదించండి అని అడిగాను. అట్లే అగుగాక అని ఆ కాంతి స్వరూపుడు చెప్పి తిరోహితుడయ్యాడు. ఆ మాటలకు నాకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి. నేను వెంటనే పోయి నా తండ్రి కశ్యపునికి ఈ విషయం తెలిపాను. కుమారా, ఆ మహాత్ముడు ఎవరో కాదు, నారాయణుడు. నీ మీద ఉన్న దయతో నీతో మాట్లాడాడు. నేను నారాయణ చూడడానికి ఎంతో తపస్సు చేశాను. యోగ సమాధిలో ఉన్నాను. నారాయణను తెలుసుకోవడానికి ఆయన్ను ఆరాధించాను. కానీ నాకు అనేక శరీరంతో ఉన్న తన విశ్వరూపమును చూపించాడు. కశ్యప, నీలో ఇంకా కోరికలు చావలేదు. మనస్సులో కోరికలు పెట్టుకొని నన్ను చూడడం నీకు తరమా? నిస్సంగుడు విడిచిపెట్టినప్పుడు, అంటే మన కోరికలను విడిచిపెట్టినప్పుడు, మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడు నీవు నన్ను దర్శించదువు అని నాతో అన్నాడు. అటువంటి విశ్వరూపునికి సేవలు చేసే భాగ్యం నీకు కలిగింది. నీవు అదృష్టవంతుడు. నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదిరికా ఆశ్రమంకు పోయి అక్కడ లోకమంతా పూజించే ఆ దివ్యమూర్తిని సేవింపు అని అన్నాడు. నేను వెంటనే బదిరికా ఆశ్రమంకు వెళ్ళాను. అక్కడ నారాయణుడు, అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోక జనకుడు అని పిలువబడే ఒక దివ్యమూర్తి కనపడ్డాడు. అతనికి భక్తితో మొక్కాను. ఆ పీతాంబరధారి అష్టభుజములతో శంఖ చక్ర గద షడ్గణములను ధరించి ఉన్నాడు. ఆ నారాయణుడు నన్ను చూచి, వచ్చావా, మంచి పని చేశావు, నా వెంటరా అంటూ ఉత్తర దిక్కుగా వెళ్ళాడు. నేను కూడా ఆయన్ను అనుసరించాను. ఎన్నో యోజనములు అలా ప్రయాణం చేశాము. అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిని చూచాను. నాకన్నా ముందు పోతున్న నారాయణుడు ఆ అగ్నిలో ప్రవేశించాడు. నేను ఆయన్ను అనుసరించాను. అక్కడ పార్వతీ సమేతంగా మహాశివుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు ఇంకా ముందుకు పోతున్నాడు. నేను ఆయన్ని అనుసరించాను. అక్కడ అంధకారం అలుముకుంది. ఏమీ కనిపించడం లేదు. ఈ దిక్కుకు రా అనే శబ్దం వినిపించింది. నేను దిక్కుతోచగా ఆ దిక్కుకు వెళ్ళాను. అక్కడ వెలుగు కనిపించింది. క్రమక్రమంగా చీకట్లు అంతరించాయి. ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. అక్కడ సూర్యుడు పట్టపగలు మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. కమ్మని సంగీతం వినిపిస్తుంది. తామర కొలను ఉన్నాయి. అందమైన మగవారిని, ఆడవారిని చూచాను. వారంతా ఆ నారాయణమూర్తిని పూజిస్తూ ఉండగా ఆయన అలా వెళ్తూ ఉన్నాడు. నేను కూడా ఆయన్ని అనుసరించాను. కానీ ఆ తీక్షణమైన వెలుగును తట్టుకోలేకపోయాను. స్వామి అని అరిచాను. ఆ స్వామి నా వంక వాత్సల్యంతో చూచి, వినతా కుమార, నిన్ను నేను మర్చిపోతానా? భయం లేదు, నా వెంటరా అన్నాడు. నీవు నన్ను చూడలేదని బాధపడకు. కేవలం మమతలు, అహంకారం మనసులోనికి రానియకుండా ఏకాగ్రత, నిశ్చలమైన మనస్సుతో ఉన్నవాళ్ళు మాత్రమే నన్ను చూడగలరు. నీకు నా మీద ఉన్న భక్తి నిష్ట వలన కేవలం నా స్థూల రూపం మాత్రం చూడగలుగుతున్నావా అని ఆ స్వామి అన్నాడు.
అప్పటికి అక్కడ ఉన్న అమితమైన వేడి తేజస్సు చల్లారింది. తరువాత నేను స్వామిని కొంత దూరం అనుసరించాను. తర్వాత నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు. నేను ఆయన వెంట ఆకాశంలోకి ఎగిరాను. కానీ అక్కడ స్వామి కనబడలేదు. అంతర్ధానం అయ్యాడు. కానీ ఇటురా అనే ఒక మాట వినిపించింది. నేను అటుగా వెళ్ళాను. అక్కడ ఒక తామర పూల కొలను ఉంది. అందులో తెల్లటి హంసలు విహరిస్తున్నాయి. అక్కడ నారాయణుడు స్నానం చేస్తున్నాడు. నేను స్వామి అంటూ ఆయన దగ్గరికి పోబోయాను. కానీ స్వామి కనపడలేదు. కానీ అక్కడ కొన్ని వందల అగ్నులు వెలుగుతున్నాయి. వేద ఘోషలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో కొన్ని వందల గరుడ పక్షులు నా మీదకి ఎగురుకుంటూ వచ్చాయి. నేను భయభ్రాంతుడినయ్యాను. అచ్యుత, శివ, సమక్షాక్ష, వేదమయ, అనాది నిధాన, త్రిభువనైక నాథ, త్రినయన, గోవింద, పద్మనాభ, హర, కృపా విధేయ అని పెద్దగా స్వామిని స్తోత్రం చేశాను. అప్పుడు ఆ స్వామి నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వినతాపుత్ర, భయపడకము అని భుజం తట్టాడు. నాకు భయం కొద్దిగా తగ్గింది. నేను కొద్దిగా కళ్ళు తెరిచాను. ఆశ్చర్యపోయాను. నేను బదరికాశ్రమంలో ఉన్నాను. అంటే ఇదంతా విష్ణుమాయ అన్నమాట. నా శరీరం పులకించిపోయింది. నా ఎదుట నారాయణుడు 8 భుజాలతో సాక్షాత్కరించాడు. నేను ఆ స్వామి ముందు మోకరిల్లి, మహానుభావ, నేను తమరి పాద సేవకుడినైతే, నీ దయకు పాత్రుడినైతే, నేను వినడానికి అర్హుడినైతే నీ మహిమ నాకు తెలిసేటట్టు చెప్పు అని అడిగాను. వినతాసుత, దేవతలు కానీ, గంధర్వులు కానీ, ధనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజస్వరూపను ఎరుగరు. అఖిల భూతములు నా యందు పుడతాయి, పెరుగుతాయి, నశించిపోతాయి. అఖిల భూతములు నాలో ఉంటాయి. అలాగే నేను వాటిలో ఉంటాను. నన్ను తెలుసుకొనడానికి జీవాత్మను పరమాత్మ వంక మళ్లించాలి. కామములను, అహంకారమును, జడత్వమును, కోపమును వదిలిపెట్టాలి. అపరిగ్రహము పాటించాలి. అహింసను అవలంబించాలి. మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. నిత్య తృప్తుడిగా ఉండాలి. శాంత చిత్తుడై ఉండాలి. అలాంటి వారికి నేను దర్శనం ఇస్తాను. సాంఖ్యయోగం అభ్యసించినప్పటికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకోలేని వారికి, నిశ్చయాత్మక బుద్ధి లేని వారికి నేను కనిపించును. అధిక మోహంలో పడి కొట్టుకుంటూ పూజలు, వ్రతములు, ఉపవాసములు ఆడంబరంగా చేసేవారికి నేను కనిపించను. ఏకాంతిక ధ్యానపరులు నన్ను ఎరుగుట సాధ్యము. రజస్సు, తమో గుణముల్లోనూ కాకుండా కేవలం సత్వగుణ సంపన్నులకు నేను దర్శనమిస్తాను. నేను వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే పేర్లతో 4 విధములుగా విభజింపబడి ప్రాణుల యందు ఆత్మ, బుద్ధి, అహంకారము, మనస్సు అనే 4 విధములుగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఇదే నా స్థూల రూపం. నీవు కూడా నా మనస్సును తెలుసుకొని నా యందు భక్తితో నన్నే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ నా స్వస్వరూపను తెలుసుకో అని నారాయణుడు తెలియజేశాడు. నాకు నారాయణుడు తెలియజేసిన విషయాలు మీకు చెప్పాను అని అన్నాడు సుపర్ణుడు. సుపర్ణుడు అంటే మన గరుత్మంతులు వారు. ఆ మాటలు విన్న సిద్ధులు ఆనందంతో పరవశులయ్యారు. మహానుభావ, నీ వల్ల విష్ణుతత్వం గురించి విన్నాము. మా జన్మ ధన్యమైంది. ఈ కథ అత్యంత పుణ్యదాయకము. ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. దీన్ని భక్తితో వింటే బ్రాహ్మణుకు వేద విద్య అలవడుతుంది. క్షత్రియులకు సర్వత్రా విజయం లభిస్తుంది. వైశ్యులకు ధనలాభం కలుగుతుంది. శూద్రులకు అన్ని రకములైన సుఖములు కలుగుతాయి. సర్వజనులకు ఇహ పరలోకములు సిద్ధిస్తాయి అని పొగిడారు. ధర్మనందన, ఈ వృత్తాంతమును పూర్వం బ్రహ్మదేవుడు వసువులకు చెప్పాడు. వసువులు మా అమ్మ గంగాదేవికి చెప్తుంటే నేను విన్నాను, నీకు చెప్పాను అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పారన్నమాట. ధర్మనందన, మనస్సుతో చేసే వివిధములైన సంకల్పములు వదిలిపెట్టి ఆత్మలో అగ్ని ప్రతిష్ఠించుకొని బాహ్య ప్రపంచంతో సంబంధములు తెంచుకొని అంతర్ముఖుడై విష్ణువును ధ్యానించు. వారికి మోక్షము అనాయాసంగా లభిస్తుంది అని
భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పినట్టు వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి వివరించారు. ఈ విషయాల్ని మనకి సూత మహర్షి సాత్రయాగం చేస్తున్నటువంటి సౌనకాది మహామునులకు చెప్పారు. మనకి మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమాధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయన్నమాట. మనకి మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.